నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా మన టెర్రస్ గార్డెన్లో యాపిల్ బేర్ ఫ్రూట్ ఎంత చక్కగా కాసాయో. చూడ్డానికి మంచిగా ద్రాక్ష గుత్తుల్లా గుత్తులు వచ్చాయి కదండి. మరి మీరు ఈ యాపిల్ బేర్ ఫ్రూట్ ఎక్కడ పుట్టిందని అనుకుంటున్నారు? అదే అండి, మీకు తెలిసిందే, థాయిలాండ్ యాపిల్ బేర్ ఫ్రూట్ ఇది. గ్రీన్ యాపిల్ని రేగిపండుని క్రాస్ బ్రీడ్ చేయడం వల్ల యాపిల్ బేర్ ఫ్రూట్ అయింది. దీని రుచి పండు ఎల్లో కలర్ వస్తున్న కొలది జ్యూసీగా ఉంటుంది, లైట్గా స్వీట్గా ఉంటుంది. యాపిల్ బేర్ మొక్క నాటుటకు మట్టి సిద్ధం చేయడం నుంచి చివరి హార్వెస్ట్ వరకు ఏమేం జాగ్రత్తలు తీసుకున్నామో, ఏమేం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడామో తెలుసుకుందాం. చిన్న యాపిల్ బేర్ మొక్కను నాటుటకు మట్టిని, ఓకని, ఇసుకని 3:2:1 రేషియోలో తీసుకోవాలి. మట్టి 3 ఇంతలు, ధాన్యం 2 ఇంతలు, ఇసుక 1 ఇంత తీసుకోవాలి. మట్టిని తయారు చేసుకున్న దాంట్లో బోన్ మీల్ 3 టేబుల్ స్పూన్, ఎప్సమ్ సాల్ట్ 2 టేబుల్ స్పూన్, శనగపిండి 3 టేబుల్ స్పూన్, నువ్వుల పిండి 3 టేబుల్ స్పూన్ కలుపుకోవాలి మట్టితో పాటు. తరువాత యాపిల్ బేర్ మొక్కను నాటవలెను. కొంతకాలానికి మొక్క గుబురుగా పెరిగి వేర్లు బాగా బలంగా దృఢపడిన తర్వాత మొక్క పూతకొచ్చిన స్టేజ్లో ట్రైకోడెర్మా విరిడి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎక్కడైనా దొరుకుతుంది. లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే చూడండి. ట్రైకోడెర్మా విరిడిని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి మొక్క వేర్లకు పోయడం వలన మొక్క వేర్లకు ఏ రకమైన వ్యాధులు రాకుండా నివారిస్తుంది. అలాగే మొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దానితో పాటు పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, రసాయన కాలుష్యాన్ని తగ్గిస్తుంది. మొక్కకి పూత రాలిపోకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు చెప్తాను, తెలుసుకోండి. మొక్కకి నిండుగా పూత ఉన్న సమయంలో నీరు తగ్గించి మట్టిని తేమగా ఉంచుకోవడం వలన పూత నిలబడుతుంది. అలాగే గోమూత్రం, పసుపు, కుంకుడు రసం, వేప నూనె కలిపి మొక్కకి స్ప్రే చేయడం వలన పురుగు నివారణ జరుగుతుంది. పూత కూడా నిలబడుతుంది.